మేమైతే తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో నంద్యాల డిస్ట్రిక్ట్లో యాగంటి అనే ఒక పుణ్యక్షేత్రం ఉంటుంది. ఇక్కడ కోనేరు చూసారా ఎంత బాగుందో. మెయిన్గా నంది పైనుంచి వాటర్ నుంచి నోట్ల నుంచి వాటర్ వస్తాయి. ఈ విధంగా అక్కడ కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. ఇక్కడ చూసారా మా సైన్యం అందరం కలిసి వెళ్తున్నాము. పిల్లలు కొంచెం స్టెప్స్ ఎక్కడానికి చాలా ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడతారు. ఇక్కడ నేను చూపించిన విధంగా 3 గుహలు ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి అగస్త్య మహర్షి శివుని కోసం తపస్సు చేసిన గుహ, రెండవది శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది, థర్డ్ వన్ వచ్చేసి వీరి బ్రహ్మలింగ స్వామి తపస్సు చేసిన గుహ. చాలా ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. మధ్యలో ఉమామహేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత గుహ లోపలికి వెళ్ళే మధ్యలో కోనేరు ఉంటుంది. అందులో ఒక పెద్ద ఫిష్, చిన్న చిన్న ఫిషెస్ ఉంటాయన్నమాట. గుహలోకి ఈ విధంగా వెళ్ళాలి. చాలా అంటే మెట్లు అనేది చాలా స్లోప్గా ఉంటాయి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎక్కడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి నంది మెయిన్గా చెప్పుకోవాలి. 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరుగుతుంది ఈ నంది అనేది. టెంపుల్ అయితే నాకు చాలా